హాయ్ అందరికీ. ఈరోజు మా లంచ్ చికెన్ బిర్యానీ, కోడి పులుసు. ఇట్లా కుంకుమ పువ్వును నలిపి గోరువెచ్చటి పాలు పోస్తే కలర్ అనేది తొందరగా ఈజీగా మంచిగా వస్తుంది. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెను, ఇట్లా అన్నము ఒక 70% ఉడికిన తర్వాత ఇట్లా రైస్ను చల్లినట్టుగా వేసుకోవాలి. ఒకే కాడ కుప్ప పోసినట్టుగా వేసుకోవద్దు. ఎందుకంటే ఇట్లా వేయడం వల్ల మెతుకుకు గ్యాప్ ఏర్పడి అంతటా సమానంగా అన్నం ఉడుకుతుంది. మధ్యలో పైన కింద అంతటా సమానంగా ఉడుకుతుంది. అందుకోసమే ఇట్లా బిర్యానీ చేసినప్పుడు రైస్ వేసుకునేటప్పుడు చల్లినట్టుగా వేసుకోవాలి. ఇట్లా ఒక పక్క కోడి పులుసు, బిర్యానీ, ఎగ్స్ ఇట్లా. దాని తర్వాత ఇంకా ఎసరు మొత్తము వార్చి అడుగుబడుగున్న రైస్ కూడా ఇట్లా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపి ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అంతా వేసుకోవాలి. మా ఇంట్లో కొత్తిమీర లేదు, అందుకోసమే పుదీనా ఒకటే ఉంది, అదే వేసిన. మీరైతే పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకోండి. మంచి వాసన కోసమే ఇవన్నీ వేసేది. ఇట్లా దమ్ అంటే ఆవిరిపోకుండా ఉంచడమే దమ్ అంటారు. అందుకోసమైనా పైన బరువు కోసము రోకలు పెట్టిన. కుంకుమ పువ్వు పాలు పోసింది మాత్రం రికార్డ్ చేయలేదు, ఆల్రెడీ పోసినాము. ఒక 10 నిమిషాలైతే బిర్యానీ రెడీ అయింది, ఇంకా దించేస్తాము అన్నప్పుడు ఈ కుంకుమ పువ్వు పాలు, నెయ్యి మా పిల్లలు ఇష్టంగా తింటారు, అడుగుతారు. అందుకోసమే వాళ్ళ కోసము ఈ కుంకుమ పువ్వు పాలు అయినా తర్వాత కలర్ అయినా కంటికి కలర్ఫుల్గా కనిపించడానికే తప్ప దానివల్ల రుచి పెరుగుతుంది అనేది అయితే ఏమీ ఉండదు. ఓన్లీ కంటికి మంచిగా కలర్ఫుల్గా కనబడడానికే. అయితే గీతే ఈ కుంకుమ పువ్వు కొంచెం వాసన వస్తుంది తప్ప కలర్తోనైతే ఏం ప్రయోజనం ఉండదు. మంచిది కాదన్నప్పుడు వాడడం, ఎందుకంటే నేనైతే ఎన్నడూ యూజ్ చేయలేదు. ఇంట్లో కుంకుమ పువ్వు ఉన్నది కాబట్టి వాడిన. ఆ చెంచకున్న నెయ్యి కూడా ఇట్లా వేస్ట్ కాకుండా ఒక 2 సార్లు వేడి నూనెలో కుచ్చి తీస్తే నెయ్యి అనేది అన్నానికి పట్టేస్తుంది కరిగిపోయి. మళ్ళీ ఒకసారి బేషన్ పెట్టేసి ఆవిరిపోకుండా దాని మీద బరువు ఇట్లా రోకలు పెట్టేసిన. ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా కోడి పులుసు ముక్కలు మాకు, మా కొడుక్కి ఎగ్స్, పులుసు వాడికి. ఇట్లా కోడి పులుసు అండ్ బిర్యానీ అన్నీ రెడీ అయినాయి. ఇంక అందరం కలిసి కూర్చొని తింటున్నాము. ఇట్లా అన్నము మంచిగా ఉడకాలి. ఫస్ట్ అది అన్నం ఉడకాలి, పొడిగా ఉండాలి. ఇంకా అది అప్పుడే పక్కా బిర్యానీ అంటే. చూడండి, అట్లా పుల్లలు ఉండాలి, మెత్తగా అస్సలు కావద్దు. కొంచెం మెత్తగైనా తినబుద్ధి కాదు, రుచి ఉండదు, రెండూ ఉండవు. కాబట్టి మనము ఎసరు పెట్టినప్పుడు ఒక్కసారి ఓపికగా అప్పుడు ఎంతవరకు ఉడికినాయి, ఒక 70% ఉడికిన తర్వాత అన్నము అప్పుడు బియ్యం తీసి వేసుకుంటే మంచిగా అవుతుంది. ఇట్లా పుల్లలు ఉంటేనే ఇంకా పక్కా బిర్యానీ అంటాము. తినబుద్ధి అవుతుంది, కానీ అన్నం కూడా మంచిగా ఉడకాలి, పుల్లలు ఉండాలి. ఇంకా వండుతాంటే ఎక్స్పీరియన్స్తోనే వస్తుంది. అది ఏమంటారు ఇట్లా చేయడము. ఇంకా నా కూతురికి ఫస్ట్, తర్వాత మా ఆయనది ప్లేట్. ఇంకా సండే కదా, అందరం ఇంట్లో ఉన్నాము. మంచిగా ఇంట్లో ఉంటే మాత్రం అందరం కలిసి తింటాము ఇట్లా. ఇంకా తర్వాత మా కొడుకుది వాడికి బిర్యానీ అంటే ఇష్టంగానే అందులో ఉన్న ముక్కలు వద్దు, ఇట్లా కింద గ్రేవీ లాగా ఉంటుంది కదా, మస్తు ఇష్టంగా తింటారు మా ఇద్దరు పిల్లలు అయితే. వాళ్ళకైతే అసలు ఇట్లా బిర్యానీ చేసినప్పుడు ఏమంటారు 2 సార్లు తినేది 3 సార్లు కూడా తింటారు. అందుకోసమైనా నిజంగా పిల్లల కోసం చేయాలనిపిస్తుంది, అంత ఇష్టంగా తింటారు. పిల్లలనే కాదు, మాకు కూడా ఇష్టమే. కానీ వచ్చిందల్లా ఒక్కసారి కాదు, వారానికి 3-4 సార్లు వండి పెట్టినా అసలు తినడానికైతే అసలు ఇంకా ఆలోచించడం అనేది ఉండదు. ఎంత తిన్నా ఇంకా తక్కువే అనిపిస్తుంది. కాకపోతే ఈ వండిన తర్వాత పడతాయి కదా గిన్నెలు, గంజులు, టార్చర్కే కనబడతాయి కదా. ఆల్రా నాయన, ఒక్కసారి వారంలో మాదేవా అనిపిస్తుంది.
ఇంకా బిర్యానీ అంటే ఖచ్చితంగా ఆనియన్స్ ఉండాల్సిందే. కాబట్టి ఆనియన్స్ కట్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు చల్లి నిమ్మకాయ, ఒక పెద్ద నిమ్మకాయ మంచిగా పిండితే అస్సలు ఘాటు ఉండవు. ఆ పులుపు ఆనియన్స్కి పట్టి మంచిగా పుల్లగా ఉంటాయి, ఘాట్ అయితే అస్సలు ఉండవు. మేమైతే అట్లనే తింటాము. మంచిగా నిమ్మరసం బాగా పిండి ఆనియన్స్ మీద మంచిగా ఉంటాయి టేస్ట్ అయితే. ఇంకా సండే రోజు, లాస్ట్ సండే కదా, మ్యాచ్, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, మంచిగా మ్యాచ్ చూసుకుంటా ఇట్లా అందరం కూర్చొని తిన్నాము. మంచిగా అనిపిస్తుంది. ఇట్లా ఇంట్లో ఏదైనా ఇట్లా స్పెషల్గా చేసుకున్నప్పుడు అందరం కూర్చొని ముచ్చట పెట్టుకుంటా తినడం అంటే ఇంకా అసలు అది ఒక పండగ అనుకోండి. ఇంట్లో మస్తు అనిపిస్తుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేసుడు మర్చిపోకుండ్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.